ఏడాదిలోపే ఎయిర్ బస్సు ఆదిలాబాద్లో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇవ్వండి. గ్రామాన్ని అభివృద్ధి చేసే వారిని గెలిపించండి. అభ్యర్థులు అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇబ్బందుల పాలవద్దు. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తాం. కేసీఆర్ ఇంట్లో అక్రమ పైసల పంచాయతీ, కాలుష్యం ప్రాజెక్టుతో ఆయన ఇంట్లో కాసుల వర్షం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పనిలో అన్యాయం అంటూ చూస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం గమనిస్తా ఉన్నాం. సో దయచేసి ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నిజంగా ఇది సాధ్యమా? నిజంగా ఫ్లైట్ ఎట్లా తీసుకొస్తారు? ఇప్పుడు జనరల్గా మినిమం కామన్ సెన్స్ వాడాలి దీనికి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ కావచ్చు, ఒక ఫ్లైట్ రావాలన్నా పోవాలన్నా ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి ఖర్చుల విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో మినిమం ప్రాఫిట్స్ ఉంటేనే ల్యాండ్ అవ్వగలుగుతాయి, అక్కడ అంటే ఆ ఎయిర్పోర్ట్ చూజ్ చేసుకోగలుగుతాయి. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఎక్కడికి పోవాలి? నాయకులు ఎంతమంది పోతారు? ఒక ఫ్లైట్లో దాదాపు 500 నుంచి 1000 మంది ఉంటారు. చిన్న ఫ్లైట్ 500 దాకా ఉంటారు, పెద్ద ఫ్లైట్ అయితే 1000 మంది దాకా ఉంటారు. సో 500 నుంచి 1000 మంది ఈరోజు ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎక్కడికి పోతారు ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా? ఎంతమంది అని పోతారు? మీరు ఇచ్చేటువంటి హామీకి కనీసం ఒక నిబద్ధత ఉందా? శాంటిటీ ఉందా? అసలు ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ రావడం అనేది మంచిదే, కానీ ఎయిర్పోర్ట్ రావడానికి గల అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? జనాభా పరిస్థితులు కావచ్చు, ఆ ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఇది అన్ని అంబక విషయాలు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వరంగల్ లాంటి సిటీలనే మామనూరు ఎయిర్పోర్ట్లో ఇంతవరకు ఒక ఫ్లైట్ కూడా ల్యాండ్ కాని పరిస్థితి కనబడుతుంది. అంత పెద్ద ఎత్తున అక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున పోతూ ఉంటారు. ఖమ్మంలో ఉందా? నిజామాబాద్లో ఉందా? కరీంనగర్లో ఉందా? మరి ఇప్పుడు ఎందుకు ఆదిలాబాద్ వరకు వచ్చింది? సో ఇదంతా ఇలాంటివి దయచేసి బంద్ చేయండి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఎయిర్పోర్ట్లు నిర్మిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని అనడం బంద్ చేయండి. అన్ని అనవసరమైన ఖర్చు తప్ప ఏముండదు ఇక్కడ. సరైన రోడ్లు వేయండి. ఫస్ట్ అయితే సరైన రోడ్లు వేస్తే బాగుంటుంది.